Hi viewers, welcome to Quantum India online classes. Sorry for the disturbance. There is some technical problem in the system. అందుకే లైవ్కి రాలేకపోతున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. జనరల్గా ఈ వీడియో కూడా మనకి ప్రీవియస్ వీడియో లాగానే మనకి సిలబస్ అనాలిసిస్ ఉంటుంది. దానికి సంబంధించి ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఓకే, ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే థ్యాంక్స్ టు ఆల్ న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ ద ఓల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఓల్డర్ వన్స్ and the people who are supporting me to get the more update in the my subject. ఓకేనా, తర్వాత నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి జనరల్గా కామన్గా డౌట్స్ వస్తూ ఉన్నాయండి. ఆ డౌట్స్ అంతా కూడా ఒకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను నేను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటి అంటే, సార్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. యాక్చువల్గా కోర్స్ అనేది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మీకు నేను ఏ డేటా కావాలో ఆ డేటా ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉన్నా, ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రైట్ మీకు యాక్యురేట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఏ కోర్సుకు సంబంధించినటువంటి వాళ్ళకి అదే ఇవ్వాలనే ఉద్దేశంతో కొంత డిలే అవుతుందంతే. అదేవిధంగా మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా నా మీద నమ్మకంతో ఆగారు కాబట్టి ఒక లోకల్ ఎగ్జాంపుల్లో చెప్తున్నా. నేను ఉడికేదాకా ఆగారు కదా, దించేదాకా కొద్దిగా ఆగమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా రెండవది ఏంటి అంటే మనకి కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది సార్ అనేది చాలామంది అడిగేటటువంటి డౌట్. కోర్స్ ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత దానికి సంబంధించిన ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారండి. కోర్స్ ఫీజు అనేది తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ ఆఫర్స్ విషయానికి వస్తే మన విషయంలో ఆఫర్ ఎలా ఉంటుంది, నా విషయంలో అంటే జాగ్రత్తగా చూసుకోండి. అంటే మన ఎక్స్ప్లనేషన్కి సంబంధించి ఓకే, అందరూ ఏం చేస్తూ ఉంటాం, ఉగాది పండుగకు లేకపోతే ఏదో ఒక పండుగకి మనకి ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. డిస్కౌంట్ 50% కావచ్చు, ఎంతైనా కావచ్చు. రైట్, వాళ్ళ ఇంట్రెస్ట్ అదేవిధంగా నా ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో కూడా నేను ఒకవేళ ప్రొవైడ్ చేసేటప్పుడు. కానీ నేను ఇక్కడ మీకు ఇవ్వదలుచుకున్న ఆఫర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా 100 రూపీస్ ఫీజు పెట్టాను అనుకోండి. మీరు రాసేటటువంటి కోర్సులో 10 క్వశ్చన్స్ ఫిజిక్స్ వెయిటేజ్ ఉందనుకోండి. 10 క్వశ్చన్స్లో ఒక్క క్వశ్చన్ మిస్ అయితే రైట్ మీ ఫీజు 50% వాపస్. ఒకవేళ నేను చెప్పిన డేటాలో మీకు 2 క్వశ్చన్స్ రాలేదు, 2 క్వశ్చన్లు మీకు రాలేదు అంటే మీరు చేయలేదు అని కాదు, అక్కడ నేను చెప్పలేదు అని అనుకున్నప్పుడు 100% ఫీజు వాపస్ మీకు. చూడండి, ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుంది, నాకే ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్. నేను అలా క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, ఎందుకు సార్ అంటే డబ్బులు ఊగినే రావంటారు కదా, అందుకే మీకు ఇబ్బంది ఉండకూడదు, మనకి ఇబ్బంది ఉండకూడదు. నేను చెప్పేది క్వాలిటీగా ఉండాలి, మీరు తీసుకునేది కూడా అదే డేటా తీసుకొని వెళ్ళి ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలనేదే ఇక్కడ ఇంటెన్షన్ అనమాట. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఆఫర్ ఎక్కడైనా చూసారా మీరు? ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన దగ్గర నుంచి. ఓకేనా, ఇది శాంపిల్గా మీకు చెప్పిన అనమాట. ఒక క్వశ్చన్ మిస్ అయితే ఇలా, లేదా 2 క్వశ్చన్లు మిస్ అయితే ఈ విధంగా ఇలాంటి ఆఫర్స్ని క్రియేట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ తీసుకున్నారనుకోండి ఒక కోర్సు, 50 మెంబర్స్లో ఒక క్వశ్చన్ రాలేదనుకోండి, అప్పుడు ఏమైంది, మీరు ఇచ్చినటువంటి అమౌంట్ 50% నేను ఇవ్వాలిగా. అదేవిధంగా 2 క్వశ్చన్స్ రాలేదనుకోండి, ఇక మొత్తం 8 క్వశ్చన్స్ వచ్చినా కానీ మొత్తం ఫీజు మీకే ఇవ్వాలిగా. రిస్క్ ఎవరికి, నాది. అందుకే నేను కూడా దానికి దగ్గర హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇలా ఉంటాయండి ఆఫర్స్. ఓకే, దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన సాల్వ్ చేసినాం మనం. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, తర్వాత ఆఫర్స్ లేదా ఫీజు ఏ విధంగా అంటే ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేదాన్ని. సెకండ్ వన్ ఏంటంటే చాలామంది ఆర్పిఎఫ్ సిలబస్ అనాలిసిస్ చేయండి సార్ అని అంటున్నారు. ఆర్పిఎఫ్ సిలబస్ అనేది ఆల్రెడీ మనకి ఏప్రిల్ 15న రైట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుందని ఆల్రెడీ చెప్పారు కాబట్టి, ఆర్ఆర్బి వెబ్సైట్లో మనకి ఇచ్చారు కాబట్టి రైట్, ఇది వచ్చిన తర్వాత దీన్ని అదేవిధంగా ఎన్టీపీసీని కలిపి ఒక వీడియోలో చేద్దామనే ఉద్దేశంతో కొంత డిలే చేయడం జరిగింది దానికి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 15th దగ్గర పడుతుంది కదండి, ఇది వచ్చింది అనుకోండి ఆల్రెడీ దాన్ని బట్టి తెలిసిపోతుంది. తర్వాత ఎన్టీపీసీ స్టాండర్డ్ ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి దానికి దీనికి ఏమైనా కామన్ సిలబస్ ఉందా అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటా. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి సార్ చాలామంది అడిగేదంటే, టెక్నికల్ రైట్ గ్రేడ్ 1 సిగ్నల్ ఓల్డ్ రైట్ వీళ్ళకి సిలబస్ ఆల్రెడీ క్లారిటీగా ఇచ్చాడు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని. అయితే 35 మార్క్స్కి ఇక్కడ వెయిటేజ్ ఇచ్చాడు. ఇది లెవెల్ 5 పే స్కేల్ వచ్చేసి లెవెల్ 5 అనమాట.
అందుకే డిఫికల్టీ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే వాడు సిలబస్ కూడా మెన్షన్ చేశాడు. ఆ సిలబస్లో 35 మార్క్స్కి నేను ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే 30 క్వశ్చన్స్ అంటే 30 మార్క్స్కి నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. తర్వాత దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు సమ్మరైజ్ చేసి వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని కూడా సపరేట్ వీడియో చేస్తా. దీంతో పాటుగా ఇంకా ఏమి యాడ్ చేస్తా సార్ అంటే ALP స్టేజ్ 2కి సంబంధించి ఆడ కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. దీనికి ఏమైనా కామన్ టాపిక్స్ ఉన్నాయా అనే దాన్ని చూసి దానికి కూడా ఒక వీడియో చేస్తానన్నమాట. 2 కలిపి ఇది 3rd క్వశ్చన్. ఓకేనా? ఇది జనరల్గా మీకు వచ్చే డౌట్స్కి సంబంధించిందండి. ఏదైనా ఉన్నా కానీ నాకు డైరెక్ట్గా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నథింగ్ టు వర్రీ. ఇక్కడ మన టార్గెట్ ఎలా ఉండాలి అంటే ఈ టైప్లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జేఈలో కూడా మనకి లెవెల్ 1 ఆర్ ద CBT 1లో కామన్ సిలబస్ అందరికీ కూడా. ఇక్కడ మనకి గ్రేడ్ 3 కాబట్టి 40 క్వశ్చన్స్ ఇచ్చాడు వాడు 40 మార్క్స్కి. 40 అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? 40లో మళ్ళీ లైఫ్ సైన్సెస్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. దాంట్లో కూడా మళ్ళీ ఫిజిక్స్ వెయిటేజ్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా కామన్ సిలబస్. తర్వాత జేఈ CBT 2లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఉండదు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 మార్క్స్ వాడు ఏం చేశాడు, వెయిటేజ్ ఇస్తున్నాడు మనకి. ఆ 15 మార్క్స్లో మనకి దాదాపుగా 8 ఆర్ 9 మార్క్స్ మనీయే ఉంటాయి. ఏది ఫిజిక్స్ నుంచి. డిఫికల్టీ లెవెల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమీ లేదు, కామన్ సిలబస్. సింపుల్గా చెప్పాలి అంటే వీళ్ళందరికీ కామన్ సిలబస్. ఆ చాప్టర్స్ ఆల్రెడీ మనం చూసిన లాస్ట్ వీడియోలో. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే మీకు ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో కూడా మీకు మాట్లాడినా నేను దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఈ 3 చాప్టర్స్ వెరీ ఇంపార్టెంట్ అని ఆల్రెడీ మాట్లాడింది నేను. ఎంత ఇంపార్టెంటో కూడా మీకు చెప్పిన 10 క్వశ్చన్స్ మీకు వస్తే ఎంటైర్ ఫిజిక్స్ నుంచి 7 to 8 మార్క్స్ వీటిల్లోనే ఉంటాయి అనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం మళ్ళొకసారి. తర్వాత ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటాడు అనేది అంటే NCERT టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకుంటాడు. తర్వాత దాంట్లో కూడా ఎంత క్లారిటీగా మనం మాట్లాడాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఓకేనా? ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో యాంత్రిక శాస్త్రంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటో కూడా మాట్లాడినా. సబ్ టాపిక్స్. ఓకే, ఇక నెక్స్ట్ విద్యుత్లో సబ్ టాపిక్స్ ఏముంటాయి అనే దాన్ని చూద్దాం. ఓకేనా? దాంట్లో సబ్ టాపిక్స్ తెలిసినాయి అనుకోండి, ఇక మనం మిగిలినటువంటి అంశాలు చదవాల్సిన పనే లేదు. 100% షూర్ ఇది. ఓకే, ఎందుకంటే జస్ట్ నేను ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్స్ ఆ విద్యుత్లో చూసుకొని వెళ్ళండి, అంతవరకే సరిపోతుంది మీకు. ఏ టాపిక్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం మనం. విద్యుత్. దీంట్లో మనకి ఏంటంటే స్థిర విద్యుత్ అనే కాన్సెప్ట్ నుంచి మెరుపు, లైటనింగ్ అంటాం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూసుకోండి అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్ ఈజ్ ద లైటనింగ్ అనమాట. ఓకేనా? మెరుపు అని మాట్లాడుతూ ఉంటాం. రావే మెరుపు తీగ, వచ్చిపోయే మెరుపు తీగ అని అంటాం కదా, అలాంటి మెరుపు అనమాట. ఓకేనా? అలాంటిది కాదులేగా చెప్తున్నా నేను. ఇది జనరల్గా అంటే ఫన్నీ డిస్కషన్ అంతే ఈ మెరుపు గురించి. తర్వాత ఒక వస్తువుని ఏ విధంగా విద్యుదీకరించవచ్చు, ఎలక్ట్రోస్కోప్. లేదా ఒక వస్తువు మీద ఎంత విద్యుత్ ఉంది, హౌ మచ్ ఛార్జ్ ఈజ్ సెటిల్డ్ ఆన్ ఏ గివెన్ ఆబ్జెక్ట్. దట్ కెన్ బి మెజర్డ్ బై ద వాట్ వి కాల్ ఎలక్ట్రోస్కోప్. అంటే ఆ డివైస్ గురించి కూడా కొంత ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. ఓకేనా? నేను చెప్పే వీడియోస్లో అయితే. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక కాన్సిక్వెన్స్ ఉంది చూడండి. విద్యుత్ రసాయనిక ఫలితం, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటాం. దాని నుంచి అప్లికేషన్ దేనికి వెళ్తామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అనేటటువంటి కాన్సెప్ట్కి వెళ్తాం అనమాట. ఈ కాన్సెప్ట్ చదువుకొని వెళ్ళాల్సి వస్తుంది మీరు. ఏ విధంగా మనకి కోటింగ్ వేస్తూ ఉంటారు, లేదా జ్యువెలరీస్ ఉంటాయి కదా, జ్యువెలరీస్ మనకి 1 గ్రామ్ గోల్డ్ అంటారు, దాని మీద గోల్డ్ కోటింగ్ ఏ విధంగా వేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం విద్యుత్ రసాయనిక ఫలితాలు. అదేవిధంగా మన ఇళ్ళకాడ ఉన్న గిన్నెలకి రస్ట్ పట్టకుండా దాని మీద కోటింగ్ వేస్తూ ఉంటారు, ఏ విధంగా వేస్తారు అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం అనమాట మనం. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం, ఓమ్ నియమం. ఎందుకంటే ఈ రెండింటి మధ్య సంబంధాన్ని తెలియజేసేదే ఓమ్ నియమం, దాని నుంచి వచ్చేదే మనకి ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నీ కూడా ఈ సీక్వెన్స్లో మనం మాట్లాడుకుంటూ వెళ్తాం. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, సబ్ టాపిక్. ఇంకా ఏముంటాయి సార్ దీంట్లో, నిరోధం, నిరోధకత. ఎందుకంటే ఓమ్ నియమంలో మనకు ఒక గెస్ట్ వస్తాడు, V=IR అంటాం కదా, ఆర్ అనేవాడు ఒక గెస్ట్. ఆ గెస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, వాడి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. వాడి పేరే రెసిస్టెన్స్.
రైట్ రెసిస్టర్ అని చెప్తా ఉంటుంది. దానికి ఉన్న ప్రాపర్టీ రెసిస్టెన్స్ అంటాం అనమాట, నిరోధం అని. తర్వాత దీనికి ఇంకొక టర్మ్ యాడ్ అవుతుంది, నిరోధకత, రెసిస్టివిటీ. ఓకే, జాగ్రత్త చూసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ. అండ్ ప్రాబ్లమ్స్, వాటిలో ఉన్నటువంటి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏంటి, రైట్. V=IR లో మళ్ళీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తాం. అదేవిధంగా మనకి ρ RA/L అని ఆ ఫార్ములా ఉంటుంది, దానికి సంబంధించి కూడా మన ఫార్ములాస్ని ఏది ప్రాబ్లమ్స్ ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ విషయం అండి, కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ టచ్ చేస్తున్నాడో కూడా మీకు ఈ వీడియోలో తెలిసిపోతూ ఉంటుంది స్పష్టంగా. ఇక్కడ నేను ప్రాబ్లమ్స్ పెట్టాను అంటే ఖచ్చితంగా ఆ ఏరియాస్లో నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతాడు అనేది మీరు మైండ్లో, బ్యాక్గ్రౌండ్ మైండ్లో ఉండాలన్నమాట. ఇక నేను ఇక్కడ పెట్టలేదు అంటే ప్రాబ్లమ్స్ ఉండవని, ఇక అంతే, డ్యామ్ షూర్గా ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. ఇక నెక్స్ట్ సింబల్స్ ఆఫ్ ఎ ఫ్యూ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, అంటే విద్యుత్ వలయాల్లో వినియోగించేటటువంటి కొన్ని పరికరాల యొక్క చిహ్నాలు ఏ విధంగా ఉంటాయి, వాటి పేరేంటి, ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఈ విద్యుత్ అనే చాప్టర్లో మనకి కొన్ని పరికరాలు తగులుతూ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మీటరు, వోల్ట్ మీటర్, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అమ్మీటర్ అంటే ఏంటి, వోల్ట్ మీటర్ అంటే ఏంటి, దాని ఏది ఏ సంధానంలో కలుపుతారు, రైట్, ఏ కాంబినేషన్లో మనం కనెక్ట్ చేస్తాం, సిరీసా, ప్యారలలా, శ్రేణి, సమాంతరమా అనేటటువంటి విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ రైట్, ఏం ఫీల్గా మాట్లాడంటే ఇక్కడ మళ్ళీ ఇదేదో వచ్చిందని, రైట్, ఇట్ ఈజ్ నాట్ అడ్వర్టైజింగ్, రైట్, సపోర్ట్ చేయండి. యాక్చువల్గా యాప్స్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారండి, ఆల్మోస్ట్ మనకి 200కి పైన మనకి డౌన్లోడర్స్ విత్ ఇన్ 1 డేలోనే జరిగింది. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా వ్యాస్ట్గా పెరిగారు, చూసుకోండి ఒకసారి. జనరల్గా ఎక్కడ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందండి లింకు, ఆ లింక్ని మీరు క్లిక్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ అవుతుంది, ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి, అది కూడా చూసుకోండి, సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇచ్చే క్వాలిటీ కూడా అలాగనే ఉంటుంది, మీ టైంను నేనేమి వృధా చేయడానికి నేను ట్రై చేయను. అది కూడా మాకు అంటే ఆల్రెడీ మన ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుస్తుంది, కొత్త వాళ్ళు కూడా రైట్ జాగ్రత్తగా చూసుకోండి అండి. మీకైతే 100% న్యాయం చేసేటట్టుగానే మన వీడియోస్ ఉంటాయి. ఓకే, ఆ షూరిటీ అయితే ఇవ్వగలుగుతానండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నిరోధాల శ్రేణి సమాంతర సంధానం. ఇందాక నిరోధం మీటర్, వోల్ట్ మీటర్ మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటిదంటే నిరోధాల శ్రేణి సమాంతర సంధానాలు. ఏదో మాట్లాడుకుంటారు, R=R1+R2+, అవునా కదా, 1/Rp=1/R1+1/R2 అని సమాంతర సంధానాలు. అంటే దీని గురించి మాట్లాడుతూ వీటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ద రెసిస్టర్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద దేర్ కరెస్పాండింగ్ ఫార్ములే. ఓకేనా, ఇది ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట ఈ కాన్సెప్ట్లో. ఇక నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ చూడండి, విద్యుత్ ఉష్ణ ఫలితం అంట, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని మాట్లాడతాం. దాంట్లో ముఖ్యంగా మనం మాట్లాడేది ఏంటి అంటే జౌల్ నియమం, జౌల్స్లా, దానికి యొక్క అనువర్తనాలు, దాని మీద ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడే మీతో డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకేనా, నెక్స్ట్ విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ, తర్వాత ఎలక్ట్రిక్ పవర్, తర్వాత ఈ రెండింటి మీద అంటే విద్యుత్ శక్తి మీద ఏమొస్తుంది సార్ అంటే కరెంటు బిల్లు. మన కరెంటు బిల్లు ఎంత వస్తుందని మాట్లాడుతూ ఉంటాం కదా. మనకి ఇళ్లలో వచ్చిన డిఫరెంట్ బల్బ్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, కూలర్లు ఉంటాయి. మరి వీటి అన్నిటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఇస్తాడు అనే దాన్ని కూడా మీకు ఇక్కడే మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఓకేనా, తర్వాత సామర్థ్యం మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, ఆ సామర్థ్యం అంటే పవర్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు, ఆ పవర్ ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం మార్కెట్లో మీరు చూసే ఉంటారుగా, ఏ బల్బు కొన్నా కానీ తర్వాత ఏ పరికరం కొన్నా దాని మీద పవర్ అనేది ఆల్రెడీ వాడు అసైన్ చేస్తాడు. అసలు అది ఏ టైప్ ఆఫ్ పవర్, అది మ్యాక్సిమం పవరా, లేకపోతే అది మ్యాక్సిమం వర్క్ చేసేటప్పుడు కన్జ్యూమ్ ఇది మనకి వర్క్ చేసేటటువంటి పవరా ఏంటి అసలు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మీరు చదవాల్సినటువంటి టాపిక్స్. ఇక తర్వాత విద్యుత్ పరంగా పదార్థాలు ఏంటి, రైట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ, అంటే విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, అదేవిధంగా అర్ధవాహకాలు అంటే సెమీ కండక్టర్స్, తర్వాత కండక్టర్స్, అర్ధ ఇన్సులేటర్స్ అని, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్సులేటర్స్ ఆర్ ద బ్యాడ్ కండక్టర్స్ అని ఈ క్లాసిఫికేషన్, బేసిక్ క్లాసిఫికేషన్ తీసుకొని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఓ భయంకరంగా సూపర్ కండక్టర్స్, రైట్, తర్వాత ఇన్సులేటర్కి బ్యాడ్ కండక్టర్ డిఫరెన్స్ ఏంటి, సెమీ కండక్టర్లో మళ్ళీ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ రైట్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ చదవద్దు. ఓకేనా? ఇది జనరల్గా మనం మాట్లాడితే. మరి ఎలక్ట్రానిక్స్ యాడ్ వస్తుంది సార్ అంటే సిగ్నల్ 1 గ్రేడ్ 1 వాళ్ళు ఉన్నారు కదా, గ్రేడ్ 1 సిగ్నల్ వాళ్ళకు ఉంటుంది, రైట్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, అదేవిధంగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది. తర్వాత మనకి ఆ కంట్రోలర్స్ అని, యాంప్లిఫైయర్స్ అని అవన్నీ కూడా ఉంటాయి, ఎల్ఈడి ఎల్సిడీస్ అని, అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేద్దామండి. నథింగ్ టు వరీ. వాళ్ళకి సంబంధించి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ మెటీరియల్స్ గురించి మాట్లాడతాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, విద్యుత్తు వలన అయస్కాంత ఫలితం. మళ్ళీ అంటే ఇప్పుడు విద్యుత్ వల్ల 3 ఫలితాలు వచ్చినాయి. విద్యుత్ రసాయనిక ఫలితం, రైట్, రసాయనిక ఫలితం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఉష్ణ ఫలితం ఉంది. ఇప్పుడు ఏంటిది అయస్కాంత ఫలితం. ఇది సమ్మరైజ్ చేసుకోవాలి మనం ఇప్పటికప్పుడు. దీనికి సంబంధించిన టాపిక్లో రైట్ ఈ హెడ్డింగ్లో మనం మాట్లాడేది ఏంటంటే విద్యుత్ వాహకం వలన అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఉంటుంది, రైట్. ఈ విద్యుత్ వాహకాలు కూడా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఒకటే లీనియర్ కండక్టర్ అంటాం, అంటే రేఖీయంగా ఉన్నటువంటి ఒక వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు విద్యుత్ క్షేత్రం ఎలా ఏర్పడుతుంది. అలా కాకుండా సర్క్యులర్ కండక్టర్స్ అంటాం. ఒకవేళ వృత్తాకార వాహకాలు కనుకుంటే వాటిల్లో అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది. దీన్నే సాలినాయిడ్ అంటారు. సాలినాయిడ్ అని ఇలా భయంకరంగా స్ప్రింగ్ లాగా తీసుకుంటూ ఉంటాడు, రైట్. దీనివల్ల అయస్కాంత క్షేత్రం ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు ఇలా ఏర్పడటం వల్ల వీటిని ఎక్కడైనా యూజ్ చేస్తామో మనం. ఏదో కరెంట్ పాస్ అవుతుందని మాట్లాడుతూ ఏదో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని అనుకుంటాం, కానీ రైట్ ఇది రియల్గా ఎక్కడ యూజ్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడే మాట్లాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? ఇది ఈ టాపిక్లో విద్యుత్ వాహకం వల్ల అయస్కాంత క్షేత్రం. మరి అలా కాకుండా రైట్ అవన్నీ మాట్లాడదు, కరెస్పాండింగ్ అప్లికేషన్స్, ఆ సాలినాయిడ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఇవన్నీ కూడా. ఓకే, అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకంపై బలం. ఏదో అయస్కాంత క్షేత్రం ఉందండి ఇట్లా, రైట్. ఇది ఒక విద్యుత్ వాహకం, ఇది ఒక అయస్కాంత క్షేత్రం ఉంది. దీంట్లో దేశపోయి కండక్టర్ పెట్టాడు, అయస్కాంత క్షేత్రంలో దేశపోయి విద్యుత్ వాహకాన్ని తీసుకొని పోతే దాని మీద బలం పనిచేస్తుందట. ఆ బలం ఎలా పనిచేస్తుంది, ఏ డైరెక్షన్లో పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, పనిచేస్తే నాకేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడే డిస్కస్ చేస్తూ ఉంటాం. దీన్ని బేస్ చేసుకొని వర్క్ చేసేటటువంటి పరికరం గురించి కూడా మాట్లాడుతాం, విద్యుత్ మోటార్. మరి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకం అంటే విద్యుత్ మోటార్లో వాహకం ఉంటుంది, మనం స్విచ్ ఆన్ చేస్తాం, కరెంట్ వస్తుంది, బాగానే ఉంది. మరి ఆ విద్యుత్ మోటార్ చేసిపోయి అయస్కాంత క్షేత్రంలో పడేస్తారా మీరు? మీ ఇళ్ళకాడ పెద్ద పెద్ద అయస్కాంతాలు ఉండి వాటి మధ్యలో మోటార్ పెడతారా? లేదు కదా. మరి అదేవిధంగా ఆ మోటార్లో చూస్తే ఏమన్నా విద్యుత్ అయస్కాంతాలు ఉంటాయా? లోపల ఏమీ ఉండవే. మరి అయినా కానీ ఎలా పనిచేస్తుంది విద్యుత్ మోటారు? ఓకేనా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడే డిస్కస్ చేస్తూ ఉంటాం మనం. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది చూడండి, విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఇక్కడే మనకు ఒక ఆయన వస్తాడు, ఆయన పేరే ఫారడే. ఆయన బాధ ఏందో చూస్తాం మనం. ఓకేనా? మరి అసలు దీని మీనింగ్ ఏంటి, ఆ ఫారడేకి దీనికి సంబంధం ఏంటి అనే దాన్ని చూస్తూనే రైట్ మరి విద్యుత్ అయస్కాంత ప్రేరణ మీద పనిచేసేటటువంటి విద్యుత్ జనరేటర్ గురించి మాట్లాడతాం. మళ్ళీ ఎలక్ట్రిక్ జనరేటర్, డీసీ జనరేటర్, ఏసీ జనరేటర్ రెండు కూడా మాట్లాడుతూ ఉంటాం మనం. ఇక తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు, స్టెప్ అప్ డౌన్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లు, పవర్ ఫ్యాక్టరు, ఇవన్నీ మళ్ళీ వద్దు. మళ్ళీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవన్నీ చదవాల్సిన పని లేదు. మళ్ళీ చాలా మిగిలింది మనకి డేటా, చూసారా? ఓకేనా? ఇది జనరల్గా మీరు ఫాలో కావాల్సిందనమాట. ఓకే, ఇది మనకి జనరల్గా ఏ టాపిక్స్ ఫాలో కావాలి విద్యుత్ అనేటటువంటి చాప్టర్లో. మరి మిగిలిన చాప్టర్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, మరి వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఓకేనా? అవనేది అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇవ్వటం జరుగుతుందనమాట. ఓకే, వన్స్ అగైన్ సారీ ఫర్ ద రైట్ లైవ్ సెక్షన్, రైట్ డిలే ఫర్ ద లైవ్ సెక్షన్. యాక్చువల్గా ఈరోజు లైవ్ సెక్షన్ రావాలి, కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయిందండి. త్వరలో మీకు లైవ్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటా. ఓకేనా? మీరైతే నేను లైవ్లో ఉన్నా లేకపోయినా మీతో కాంటాక్ట్లో ఉంటా కాబట్టి, రైట్ కమ్యూనికేట్ అవుతూ ఉంటా కాబట్టి మీ ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, ఈ ఫిజిక్స్కి సంబంధించి నాకు వదిలేసేయండి, దానికి సంబంధించి ఏదో మనం చూసుకుందాం. ఓకేనా? మిగిలిన సబ్జెక్టులు మీరు చదువుకోండి. నేను చెప్పా కదా ఇందాక ఒక లోకల్ ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఉడికేదాకా ఆగిన మీరు కొంచెం దించేదాకా ఆగాలనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. ఓకేనా? ఎందుకంటే అయాక్యురసీతో మనం సిలబస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆచితూచి మనం అడిగేయాల్సి ఉంటుంది. మనం తొందరపడి ఇప్పుడు నా మైండ్లో ఉన్నది ఎంతైనా చెప్పవచ్చు ఫిజిక్స్, కానీ మీకు అవసరం లేదు కదండి, అంత అవసరం ఉండదు కాబట్టి కొంచెం లిమిటెడ్గా. ఎందుకంటే ఇప్పుడు 100 వీడియోలు 50 రైట్ 60 వీడియోలు ఏదో చేసి పంపిస్తాం మీకు, రైట్ యాప్లో ఉన్నాయంటే తీసుకుంటారు. కానీ అంత డేటా తీసుకున్న మీరు చివరికి వ్యాలిడ్ డేటా మిస్ అయ్యి వెళ్ళారనుకోండి ఎగ్జామ్కి, బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకే అలాంటివి మీరు జరగవు ఇక్కడ. ఓకే,
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద రైట్ సపోర్ట్ టు ద రైట్ టు గ్రో ద ఛానల్ అండి. ఇది కూడా మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నేను, ఎందుకంటే మళ్ళీ రైట్ మన సైడ్ నుంచి అడుగుతున్నా. అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, దానికి సంబంధించి కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.